చట్టం మీద ఒక రకంగా మాట్లాడతారు, రాజ్యసభకి వెళ్ళి ఓటేస్తారు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇంకా సిగ్గు అనిపించట్లా వాళ్ళ చూస్తుంటే, వాళ్ళ భాష చూస్తూ ఉంటే ఇంత రోత పడుతా ఉంది. అసలు వీళ్ళు రాజకీయాలకే పనికిరారు. ప్రజలు చీకొట్టిన సిగ్గు లేకుండా వీళ్ళు చేస్తున్నటువంటి నాటకాలు, దొంగ నాటకాలు చూస్తూ ఉంటే రోత పడుతూ ఉంది. వీళ్ళు ఒక పక్క రాష్ట్రం నాశనం చేశారే మీరు. ఇవాళ ఒక్కొక్క ఇటుక పేర్చి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు మరి కార్యక్రమాలు చేస్తే అమరావతి, పోలవరం, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నదుల్ని ఆ రోజు కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకెళ్ళి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తేనేమో కులాలని చెప్పి, అమరావతి గురించి తప్పుడు రాతలు రాయించి, మతాలని చెప్పి, ప్రాంతాలని చెప్పి రాజకీయాల్లో అధికారంలోకి వచ్చారు. 5 ఏళ్ళు సర్వనాశనం చేశారు. అమరావతి లేదు, పోలవరం లేదు, ఋషికొండ కట్టుకున్నారు, మేడ కట్టుకున్నారు, మిద్దె కట్టుకున్నావు ఋషికొండ పైన. ప్రజల సొమ్ముతో దాదాపు 600-700 కోట్ల రూపాయలతో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాం. ఇప్పుడు ఆ ప్యాలెస్ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. పోలవరం మీరు చేసినటువంటి తప్పిదాల వల్ల ఇవాళ 30% పెరిగినాయి. పోలవరం ఖర్చులు 30% పెరిగింది. అమరావతిలో బిల్డింగ్ నిర్మాణం చేయడం 30% పెరుగుతుంది. ఇవాళ మెటీరియల్ కానీ వేరే కాస్ట్లు కానీ 30% అధికంగా చేయాల్సి వస్తుంది. ఇవాళ టెండర్లు పిలిచాం, పనులు స్టార్ట్ చేస్తున్నారు. ప్రధానమంత్రి గారు రేపు 2వ తారీఖు వస్తున్నారు. రాష్ట్రాన్ని మేము ఎలా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తా ఉంటే కుట్రల మీద కుట్రలు చేస్తా ఉన్నారు. ఇవాళ అందుకనే వాళ్ళ భాగవతం మొత్తం మద్యం స్కామ్లో ఇంకా చాలా మెయిన్ సూత్రధారు ఉన్నాడు, బిగ్ బాస్ ఉన్నాడని చెప్పి స్వయంగా విజయసాయిరెడ్డి గారు చెప్పారు. బిగ్ బాస్ ఎవరు? హూ ఇస్ దట్ బిగ్ బాస్? వస్తారు బిగ్ బాస్ కదా, ఆ బాస్ కూడా వస్తారు, ఏం ఇబ్బంది లేదు, ఎవరిని వదిలే సమస్య లేదు. ఇవాళ మరి ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసినటువంటి వ్యక్తి ఎన్ని కుట్రలు చేశారని. ఒక ఎంపీని తీసుకెళ్ళి ఆయన నానా ఇబ్బందులు పెట్టారు, 3rd డిగ్రీ కానీ. ఒక నటి జత్తునాలిని అమ్మాయిని తీసుకొచ్చి నానా ఇబ్బందులు పెట్టారు. ఎవరు తప్పించుకోలేరు. ఏ తప్పిదాలు చేసిన వాళ్ళు ఎవరో కూడా తప్పించుకోలేరు. ఆనాడు అధికారం ఉంది కదా అని చెప్పి మీ ఇష్టారాజ్యంగా మాట్లాడి, పార్టీ కార్యాలయాల మీద దాడులు చేసి, వ్యక్తిగతంగా మరి దోషాలను చేసి, సోషల్ మీడియాలో ఆడబిడ్డల మీద పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోవాలా? సొక్కాళ్ళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు సమాధానం చెప్పండి మీరు. ఆడబిడ్డలు ఎవరికైనా సరే దానికోసమే భారతి గారి మీద పెడితే మా నాయకులు కూడా మరి వాళ్ళ అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. మీకులాగా తప్పు చేసిన వాడిని మాచర్లో కారు అద్దాలు పగలగొడితే వాడిని మున్సిపల్ చైర్మన్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తే వాడిని మంత్రిని చేస్తారు. మాది ఒక క్రమశిక్షణ. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ, తెలుగుదేశం పార్టీ అంటేనే నిబద్ధత, తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక సంక్షేమం. వాళ్ళ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళు అందుకనే ప్రజలు మెచ్చే విధంగా ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్న పెన్షన్లు ఇస్తున్నాం. 1వ తారీఖున మొదటి 8 గంటల్లోపే 90% అబోవ్ పెన్షన్లు అందిస్తున్నాం. 33,000 కోట్లు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని పెన్షన్, 64 లక్షల పెన్షన్ని దాదాపు సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలతో పెన్షన్లు అందిస్తున్నాం. గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. దగ్గర 1 కోటి గ్యాస్ సిలిండర్, 90 లక్షలు దాటిపోయింది, 90